So, hi everyone, welcome to Bharat Mathematics Hub. So, now we discussed about last question. The given question is related to our ratios. రేషియోస్కి రిలేటెడ్గా ఉన్నప్పుడు అంటే క్వశ్చన్ కనుక మనకి పాసిబిలిటీ కండిషన్స్ మనకి కన్వీనియంట్గా ఉంటాయి. సో కన్వీనియంట్ మీన్స్ 5:7 అంటే 5 + 7 12, 7 + 17 24, 7 + 17 is 24, 17 + 19 is 36. అంటే 12:24:36, 24:36 అని ఉంటే 12 1s 12 2s 12 3s క్యాన్సిల్ చేసినప్పుడు సో ఏర్పడే రేషియో అనేది 1:2:3 రేషియోలో ఉంటే సో వీ కెన్ యాడ్ ది రేషియోస్ డైరెక్ట్లీ. 5 + 7 + 17 we get the answer 29:43. సో దిస్ కండిషన్ ఈజ్ ఫర్ రిలేటెడ్ టు అవర్ క్వశ్చనింగ్ రేషియోస్. మనకి ఇచ్చిన రేషియోస్కి రిలేటెడ్గా ఉంటే ఇలా డైరెక్ట్ యాడ్ చేసాము. సో వాట్స్ ద క్వశ్చన్ హియర్? ఎప్పుడైతే రేషియోస్కి రిలేటెడ్గా లేకపోతే ఏం చేయాలి? సో వాట్ వీ హ్యావ్ టు డూ ది క్వశ్చన్ హియర్. సో అది మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సో ఇచ్చిన క్వశ్చన్ వస్తుంది గమనించండి. ఏ మరియు బి అనే రెండు పాత్రలలోని పాలు మరియు నీరు మధ్య నిష్పత్తులు వరుసగా 1:2 1:3 ఆ రెండు పాత్రలను 2:3 నిష్పత్తిలో కలిపితే ఏర్పడే ఫలిత మిశ్రమంలో పాలు మరియు నీరు మధ్య నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాం. సో రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ వెజల్ A and B is 1:2 1:3 respectively. Those two containers are mixed in the ratio 2:3. What is the ratio of milk and water in resulting mixture? సో చూడండి, మనకి ఇచ్చినటువంటి రేషియోస్ 1+2 అంటే 3, 1+3 అంటే 4. అంటే రేషియోస్ యొక్క వాల్యూమ్స్ అనేది 3:4 రేషియోలో ఉండాలి. కానీ ద గివెన్ యాజ్ 2:3. సో ఇట్స్ నాట్ రిలేటెడ్ ఇన్ అవర్ మేనర్. అంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ థింగ్, సో ఇది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించుకోవాలి. అంటే ఇచ్చిన క్వశ్చన్ అనేది మనకి రిలేటెడ్గా ఉందా లేదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ది గివెన్ రేషియోస్ ఆర్ రిలేటెడ్ ఆర్ నాట్. అంటే రిలేటెడ్గా ఉన్నావా లేవా అని చెప్పేసి చూసుకున్న తర్వాత సో ఇఫ్ ఇన్ కేస్ ఇవి రిలేటెడ్గా లేదు అని అన్నప్పుడు సో వాట్ వీ హ్యావ్ టు డూ. సో నౌ ఏం చేయాలని చెప్పేసి చూస్తే ది గివెన్ రేషియోస్ 3:4, results are in the ratio 3:4 but mixed in the ratio 2:3. సో మనం ఇలా రిలేటెడ్ లేదు అన్నప్పుడు ఏం చేస్తున్నాము అని అంటే సో నా అబ్జర్వ్ 1:2 1:3 ఇలా మనము రెండు రేషియోస్ని ఏం చేస్తున్నామంటే 1+2 3 అనే దానిని సెకండ్ రేషియోకి మల్టిపుల్, 1+3 అనే దానిని 4 అనేది ఇక్కడ మల్టిపుల్ వస్తున్నాను. జాగ్రత్తగా గమనించండి, మరొకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏంటి అని అంటే రేషియో ఫస్ట్ 1+2 అంటే 3 వస్తుంది కదా, ఆ 3ని ఇక్కడ దానికి మల్టిపుల్ చేస్తున్నాను అండ్ 1+3 అనే దానిని 4కి మల్టిపుల్ రాస్తున్నాము. ఓకేనా? చూడండి, 1+2 అనేది 3 కాబట్టి 3ని ఇక్కడ మల్టిపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1+2 అంటే 3 అనేది ఇక్కడ మల్టిపుల్ రాస్తున్నాను. సెకండ్ రేషియోకి 1+2 అనే 3 అనే దానిని ఇక్కడ సెకండ్ దానికి మల్టిపుల్, 1+3 అనే దానిని 4కి మల్టిపుల్ రాస్తున్నాను. రాసిన తర్వాత ఏదైతే క్వశ్చన్ రేషియో ఇచ్చాడో 2:3 అనేది 2:3 అనేది ఇక్కడ మల్టిపుల్, అంటే సెకండ్ మల్టిపుల్ ఏ అనేది 2, బి అనేది 3 కాబట్టి తీసేసుకొని మల్టిపుల్ చేస్తే 4 2s 8, 8 1s 18, 8 1s 8, 8 2s 16, 8:16, 9:27. సో వచ్చిన రేషియోస్ని యాడ్ చేస్తే 7:43 వస్తుంది. సో ఒకసారి మీరు చెక్ చేసుకున్నా కూడా 16 + 8 అంటే 24 వస్తుంది, 27 + 9 అంటే 36 వస్తుంది. 24 36ని ఉన్న రేషియోస్ చెక్ చేస్తే 12 2s 12 3s అని రాయొచ్చు. సో ఉన్న రేషియోస్ ఎలా అంటే 2:3 కాబట్టి సో వీ కెన్ యాడ్ రేషియోస్ డైరెక్ట్లీ. నౌ వీ గెట్ ద ఆన్సర్ 17:43. సో ఇక్కడ ఆన్సర్ తీసుకోవాల్సింటే ఫోర్త్ ఆప్షన్ 17:43 అనేది తీసుకోవాల్సిన ఆన్సర్. ఓకేనా? సో ఇలా మనం ఈ లాజిక్ని యూజ్ చేస్తే మిక్స్డ్ అండ్ అలిగేషన్లో ఉన్న క్వశ్చన్స్ దాదాపుగా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ఓకేనా? సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ share to your friends. Thank you everyone.